సాటర్డే స్పెషల్ లంచ్ ఏంటి? ఒక చట్నీ, ఒక కర్రీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. అది ఫుడ్ వీడియో అనమాట. నేనైతే సాటర్డే స్పెషల్గా ఒక చట్నీ అండ్ ఒక కర్రీ చేశాను. అది చట్నీ ఏంటి అంటే దోసకాయ చట్నీ అనమాట. మా పిల్లలు దోసకాయ అస్సలే తినరు. ఇంకా నేను ఎప్పుడన్నా తీసుకొచ్చిన దోసకాయ టమాటా కానీ దోసకాయ కర్రీ లాగా కానీ చేస్తాను. అసలు వాళ్ళు అప్పుడు తినరు. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఎప్పుడు తినట్లేదు. ఈసారి అయితే ఎలాగైనా సరే తినిపియాలి అని అనుకున్నాను. సో అందుకనే వాళ్ళకి తెలియకుండా అయితే చట్నీ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అదైతే తొక్కు తీసి పక్కకు పెట్టేశాను. ఆలోపు ఇంకా సమ్మర్ స్పెషల్ ఏంటి అంటే మామిడికాయల సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయతో ఏదో ఒక వంట చేసుకోవాల్సిందే కంపల్సరీగా. ఇంకా అవి మనకు కావాలన్నప్పుడు దొరకవు కాబట్టి అవి దొరికినప్పుడే మనం చేసుకోవాలి అని నేనైతే మొన్న మామిడికాయ చారు చేశాను. ఇంకా ఇప్పుడైతే మామిడికాయ పప్పు చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. మా పెద్దోడికి ఇష్టం మామిడికాయ పప్పు, కానీ మా చిన్నోడు అసలే తినడు, ఏ పప్పులు తినడు వాడు. కానీ ఈరోజు వాడితో పప్పు తినిపించాలి, ఇంకా చట్నీ తినిపించాలి అని చెప్పేసి అయితే ఈరోజు రెండు చేస్తున్నాను. ఎవరు ఏది తింటారా, ఎవరికి ఏది నచ్చుతుందా అనేది అయితే చూద్దాం. ఇంకా నేనైతే పప్పు కడిగేసి పక్కన పెట్టేసుకొని మామిడికాయ తొక్క తీసేసి ఇంకా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేస్తున్నాను పప్పులో వేసుకోవడానికి. ఇంకా కొంచెం అయితే టేస్ట్ చూశాను, చాలా పుల్లగా ఉంది మామిడికాయ. ఇంకా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. కొన్ని మామిడికాయలు అయితే తీయగా ఉంటాయి, కానీ ఇది వచ్చేసి కొంచెం టేస్ట్ చూస్తే అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఇంకా ఒక్కటి సరిపోతుంది అని అనిపించింది నాకైతే ఆ పప్పుకి. ఇంకా పీస్ కూడా కట్టింది. కొన్ని అయితే ఇంకా పీస్ కట్టకుండా జీడిలాగానే ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి పీస్ లాగా కట్టింది. ఇంకా పీస్ కూడా వేసాను. పీస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అన్ని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసి ఇంకా పప్పులో వేసేసిన అనమాట. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయ పప్పు అన్నమాట. ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది అయితే మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్లో ఇలానే చేస్తారా వేరేలాగా చేస్తారా అని చెప్పండి. పప్పులో మామిడికాయలు వేసేసి ఇంకా సరిపడంత కారం వేసాను నేను. కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిలు, జీలకర్ర అన్నీ వేస్తానన్నమాట నేను. జీలకర్ర కొంతమంది వేయరు, కానీ నాకైతే ఎందుకో నచ్చుతుంది అట్లా వేస్తే. నేనైతే కంపల్సరీగా పప్పు నార్మల్గా వండినా కూడా జీలకర్ర వేస్తాను. నేను పోపులో వేస్తాను, ఇందులో కూడా వేస్తాను అనమాట. కొంతమంది అన్నారు జీలకర్ర ఎందుకు వేయడము అని చెప్పేసి, కానీ నేనైతే వేస్తాను. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేసినప్పుడు పొంగకుండా ఉంటుంది. పప్పు ఎక్కువ మట్టుకు ప్రెషర్ కుక్కర్లో పెడితే పొంగుతుంది. ఒకవేళ చిన్న కుక్కర్లో కానీ పెడితే పొంగకుండా ఉండాలి అంటే విజిల్ పెట్టేటప్పుడు దానికి ఒక 2 టిష్యూ పేపర్స్ పెట్టి ఇంకా దానిపై నుండి విజిల్స్ పెడితే పొంగినా కూడా గ్యాస్ అంతా గలీజ్గా కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇది నేను చిన్న కుక్కర్లో పెట్టినప్పుడు చేస్తాను, అందుకే మీకు చెప్తున్నాను. నేను చాలాసార్లు చేశాను అట్లా. అంతకుముందు అయితే ఏమన్నా పెడితే పొంగేసి మొత్తం స్టవ్ అంతా కడగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇంకా ఇదైతే నాకు ఐడియా వచ్చింది టిష్యూస్ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. అది ఇంకా పొంగదు. ఒకవేళ అంటే గ్యాస్ మీద అంతా పొంగదనమాట. ఇట్లా బయటికి వచ్చినా కూడా ఆ టిష్యూ తడిసిపోతుంది. ఇంకా తీసి పక్కన పడేస్తే సరిపోతుంది అనమాట. ఒక టూ పెట్టుకుంటే సరిపోతుంది టిష్యూస్. ఇంకా స్టవ్ అంతా గలీజ్గా కాకుండా చాలా నీట్గా ఉంటుంది. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ దోసకాయ అయితే చట్నీ కోసం అయితే తొక్క తీసేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసుల్లాగా. ఇవి గింజలు కూడా వేసుకుంటారు కొంతమంది, నేనైతే వేయట్లేదు గింజలు. ఎందుకంటే గింజలు వేస్తే మళ్ళీ పిల్లలు గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ గింజలు అయితే పక్కకు పెట్టినా. ఒకవేళ మీకు నచ్చితే అయితే గింజలు కూడా కొంచెం చేదు ఉందా లేదా అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు దోసకాయ వచ్చేసి చేదు ఉంటుంది అన్నమాట. అందుకని మీరు టేస్ట్ చూసుకొని చేదు లేకపోతే
వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. విజిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా విజిల్ వచ్చేసింది. నేనైతే ఇంకా ఇక్కడ పోపు కోసం అయితే ఎండుమిర్చి కొన్ని తుంచి పెట్టుకున్నాను. పప్పులోకి పోపు, ఇంకా దీనికి కూడా కావాలి కదా దోసకాయలోకి, రెండిటికని చెప్పేసి అయితే రెండిటికి సరిపడా ఎండుమిర్చి అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను. ఇది పప్పులోకి పోపు చేస్తున్నాను అనమాట. పప్పు ఉడికిపోయింది. 3 or 4 విజిల్స్ పెట్టాను. పప్పు చాలా మంచిగా ఉడికిపోతుంది. ఇంకా కొన్ని ఎల్లిపాయలు కూడా తీసాను, పప్పులోకి దంచి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. దానికోసం అయితే ఇక్కడ ఎల్లిపాయలు కూడా దంచి పోపులో వేసేసి పసుపు వేసి ఒక 2 మినిట్స్లో అది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర, పప్పులో వేసుకున్నా బాగుంటుంది, పోపులో వేసుకున్నా బాగుంటుంది కొత్తిమీర అయితే. ఇంకా డైరెక్ట్గా పప్పులో వేస్తేనే స్మెల్ అనేది బాగా వస్తుంది, కానీ నేను పోపులో వేసాను. ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. ఆ పోపు వచ్చేసి దీంట్లో కుమ్మరియడమే. ఇంకా పప్పు అయితే మామిడికాయ పప్పు, ఎమ్మి ఎమ్మి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మన సాటర్డే స్పెషల్ పప్పు అన్నమాట ఇది. ఇంకా సాటర్డే వెజ్ కాబట్టి నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకా చాలా మట్టుకైతే సాటర్డే తినరు నాన్ వెజ్. మేము సాటర్డే సండే కూడా తినము. ఇంక పప్పు కంప్లీట్ చేసేసి అది పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే దోసకాయ చట్నీ కోసం ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. టమాటాలు చాలా పండినాయి, పుల్లగా ఉంటాయి కావచ్చు అని చెప్పేసి అయితే నేను పండు టమాటా వేసాను. కొంచెం కచ్చలుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది, కానీ నా దగ్గర చాలా పండినాయే ఉన్నాయి టమాటాలు. ఇంకా కొంచెం చింతపండు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను చట్నీలోకి. పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకొని వేపుకున్నాను. కొంచెం ఆయిల్ ఏమి వేయకుండా డ్రైగానే రోస్ట్ చేశాను అనమాట వీటిని. ఇంకా గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో ఇంకొంచెం ధనియాలు వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ అలా తీసుకున్నాను. మీకు పల్లీలు నచ్చకపోతే ఆ ప్లేస్లో నువ్వులు కూడా తీసుకోవచ్చు. మొత్తం నువ్వులైనా తీసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. పల్లీలే తీసుకోవాలని ఏం లేదు. పల్లీలు నచ్చితే పల్లీలు, నువ్వులు నచ్చితే నువ్వులు, లేదంటే 2 అయినా వేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి అయితే ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసాను. టమాటా, పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇంకా చింతపండు కూడా ఇదే టైంలో వేసుకోవాలన్నమాట. మనం చింతపండు వేస్తే, నేనైతే వేయట్లేదు. ఇంకా కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి అయితే మగ్గినాయి కాబట్టి ఇంకా దోసకాయ కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ అట్లా కలుపుతూ మంచిగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది దోసకాయ. అంటే డైరెక్ట్ కొంతమంది పచ్చిది కూడా మిక్సీ పట్టుకుంటారు, కానీ నేనైతే అట్లా పట్టలేదు. ఎందుకంటే స్మెల్ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి, ఈరోజు ఎట్లయినా తినిపించాలని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నా కదా, అందుకనే వాళ్ళకి ఎక్కడా తెలియొద్దు అని చెప్పేసి అయితే నేను మంచిగా ఫ్రై చేసిన అనమాట. ఎక్కడ దోసకాయ పచ్చడా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావద్దు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే అవి మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసి పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ మనం ఫ్రై చేసుకునే అన్నీ ఇందులో వేసి ఒక్కసారి ఇట్లా మిక్సీ ఆన్ చేసి బంద్ చేశాను అనమాట. ఇంకా అది కొంచెం బరకగా అయ్యింది. అప్పుడు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి ఇంకా మనం ఇది మగ్గించుకున్న అది కొంచెం చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి. ఇంకా అది కొంచెం చల్లారింది. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం కచ్చపెచ్చగా దంచిన ఇది. అంటే ఒక్కసారి ఇట్లా తిప్పేసి మొత్తం మిక్సీ పడితే బాగుండదు. ఇంకా కొంచెం బరకగా చేసి కొన్ని దోసకాయ ముక్కలు ఉంచానన్నమాట. మరీ మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ కొంచెం ఆనియన్స్ కూడా వేశాను. పచ్చి ఆనియన్స్ అందులో తలుగుతుంటే తింటుంటే ఆనియన్స్ మధ్యలో వస్తే
సూపర్ ఉంటుంది టేస్ట్. దానికోసం అయితే నేను ఆనియన్స్ కూడా వేశాను. అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు ఊకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం మెత్తగా దంగనివ్వద్దు ఆనియన్స్ని. కొంచెం లైట్గా ఒక్కసారి మిక్సీ ఇట్లా అని బంద్ చేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట ఆనియన్. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను దానికోసం పోపు చేసుకోవడానికి బాండి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను. నచ్చిన వాళ్ళు మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు పోపులో, చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా మినప్పప్పు అవి వేస్తే. మినప్పప్పు శనగపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది పోపులో. తింటుంటే మనకి ఇట్లా తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎల్లిపాయలు కూడా వేసాను పొట్టుతో. ఒకసారి అయితే నేను ఇట్లా ఎల్లిపాయలు ఏం చేయకుండా డైరెక్ట్ అట్లనే వేసిన, కొంచెం కూడా దాన్ని స్మాష్ చేయకుండా. అప్పుడైతే మస్తు చిత్తింది నాకు ఆయిల్, మస్తు బొబ్బలు వచ్చినాయి. అట్లా చేయొద్దంట, అందుకనే మా అమ్మ చెప్పింది అట్లా మూతి దగ్గర కొంచెం ఇట్లా దంచినట్టు వేసి వేయాలి, అట్లా డైరెక్ట్ ఎప్పుడు వేయొద్దు అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి అయితే నేను కొంచెం ఇట్లా కొట్టేసి వేస్తాను. ఇంకా పోపు వేసేసిన, ఒక గిన్నెలోకి తీసేసి మన చట్నీ పప్పు అయితే రెడీ. రెండు టేస్ట్ ఎట్లున్నాయి అనేది ఇంకా వాళ్ళే తిని చెప్పాలి. నేనైతే చేసిన ఫస్ట్ టైం చేసిన దోసకాయ పచ్చడి, నేనైతే ఎప్పుడూ చేయలేదు. మమ్మీ చేసిన కర్రీ. ఇంకా ఇక్కడ మా పెద్దోడు అడుగుతున్నాడు అనమాట, డాడీ ఎట్లుంది అని చెప్పేసి. దోసకాయ చట్నీ కూడా బాగుంది నాన్న. ఇంతకుముందు ఫుడ్ ఎట్లుందంటే ఒక డైలాగ్ చెప్పినావు కదా, ఒకసారి మళ్ళీ చెప్పది ఏందో. మటన్ చికెన్ కంటే మనం వండుకునే మటన్ చికెన్ ఫిష్ ఫ్రైల కంటే ఇవాళ వెజిటేరియన్ చాలా బాగుంది. అందులో పప్పు ఇంకా బాగుంది, పుల్లగా చాలా స్పైసీగా మంచిగా ఉంది. తర్వాత దోసకాయ చట్నీ కూడా పుల్లలు. నేను వీడియో తీస్తున్నా, నీకు తెలుసా ఆ విషయం?